గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 7.5 ఎకరాల అరటి తోటను ధ్వంసం చేసిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వీఆర్ఓ వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక రాజధానికి భూములు ఇవ్వలేదని అక్కస్తోనే పచ్చని పంటను నాశనం చేశారనే ఆరోపణలు వెలువెత్తిన ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అరటి తోట ధ్వంసం ఘటనలో కేవలం 2 ఉద్యోగులపై వేటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అతనికి నష్టపరిహారాన్ని ఎవరైనా దాని గురించి ఎవరైనా స్పందించారా? అధికారులు ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేవలం 3 సిబ్బంది, క్షేత్రస్థాయిలో సిబ్బంది మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. హరి, ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నట్టు వీఆర్ఏ వీఆర్ఓలతో పాటు ప్రొక్లైన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా మొత్తం 3ని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఓలు ఎవరైతే వెంకటేశ్వర్లు, ఆనందంతో పాటు డ్రైవర్, కేవలం 3 మాత్రమే చర్యలు తీసుకుని తప్ప అసలు దీని అంతటికీ కారకులైన డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో చిన్న కేసులు, ఆయన మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు మాత్రమే క్షేత్రస్థాయి సిబ్బంది అక్కడ చదువు చేసేందుకు వెళ్ళడం జరిగింది. కానీ ఆయన మీద కానీ ఇతర సిఐటి అధికారుల మీద ఎవరి మీద కూడా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదు. మరొక విషయం తీసుకోవాలి, ఇక్కడ ఇప్పటి వరకు ఈ కేసు రాజధానికి సంబంధించి ఎలాంటి భూమి చదువు చేయడం కానీ ఇతర కార్యక్రమాలు చేయడానికి వీల్లేదంటూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే దీనికి పర్యావరణ అనుమతులు ఇంకా రాలేదు కాబట్టి అవి వచ్చేంత వరకు ప్రభుత్వం వాటిని చూపించేంత వరకు కూడా ఇక్కడ ఏమీ చేయడానికి వీల్లేదంటూ చాలా స్పష్టంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కోర్టు ధిక్కరణ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నప్పటికీ అలాంటి చేస్తున్న అధికారుల మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు మాత్రం కేవలం ఒక వ్యక్తికి సంబంధించి 7.5 ఎకరాల పంట భూమికి సంబంధించి నష్ట పరిహారం ఇచ్చేదానికి మాత్రం హడావుడిగా ప్రభుత్వం కేవలం క్షేత్రస్థాయిలో ఉన్న 3 మీద మాత్రమే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇదంతా కూడా పూర్తిగా సాక్షి టీవీలో ప్రసారం అయిన తర్వాత మాత్రం అధికారులు స్పందించారు. దీన్ని కేసు ఇప్పటి వరకు ఘటన జరిగి దాదాపు 24 గంటలు దాటినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు మాత్రం ఇంతవరకు కూడా నమోదు కాలేదు. రాజేష్ ఎవరైతే బాధితులు ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఈ క్షణం వరకు కూడా కేసు నమోదు కాలేదు. మరోవైపు సిఆర్డీ అధికారులు మాత్రం అతనితో రాజీ కుదుర్చుకునే వ్యవహారం నడుస్తుంది. కొద్దిసేపు క్రితం ఉద్యానవన శాఖ అధికారులతో సహా అక్కడ వెళ్లి జరిగిన నష్టం ఎంత అనే దాని మీద ఒక అంచనా వేసి ఆ నష్టపరిహారం ఇచ్చే విధంగా అధికారులు ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. హరి, ఓకే రవీందర్.